ఇక మీదటి కుడికాలుతో మీరు ఎప్పటికీ నడవలేరు. ఈ కర్రల సాయంతో మాత్రమే నడవగలరు. ఇది నిజం. ఈ క్షణం అది మీకు బాధ అనిపిస్తుంది, కానీ జీవితాంతం మీరు ఈ కర్రల సాయంతోనే నడవాలి అన్నది మాత్రం మీరు తెలుసుకుంటేనే మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. ఉన్నపళంగా ఇలాంటి విషయం తెలిస్తే తట్టుకోవడం కష్టమే, కానీ మీరు ఇది రిసీవ్ చేసుకోవాలి. నో నో, నేను ఎప్పటికీ కుంటివాణ్ణి కాదు. నేను ఎప్పటికీ కుంటి బతుకు బతకలేను. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నేను నడిచి చూపిస్తాను. ఈ జగపతి అంటే ఏంటో నిరూపిస్తాను. ఒకరి చేతి కింద బతకడమే నాకు ఇష్టం ఉండదు. మీ వైద్యం మీకేమైనా చెప్పుండొచ్చు, రిపోర్ట్స్లో ఏమైనా ఉండొచ్చు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నిరూపించి తీరుతాను. ఈ కుంటి బతుకు నేను బతకలేను. నాన్న వదలండి, వదలండి. నేను కుంటివాణ్ణి కాదు. ఈ కుంటి బతుకు నేను బతకలేను. వదలండి నాన్న, నేను కుంటివాణ్ణి కాదు. చూడండి మావయ్య, మీరు పడిపోవడం నిజం, మీ కాలుకి దెబ్బ తగలడం నిజం, అందులో ఉన్న నరాలు చిక్లిపోవడం, మీరు ఆ కాలితో ఎప్పటికీ నడవలేరు అన్నది నిజం. ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకోండి. మీకు మేమంతా ఉన్నాం. మేమందరం మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తాం. కానీ ముందు మీరు మీ మనసుకి సర్ది చెప్పుకోవాలి. ఇంకా ఇలాగే బతకాలి. అంతేకాని మీరు ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించారా? జరిగిందేది మన చేతిలో లేదు. జరిగిపోయింది. ఏది వెనక్కి తీసుకురాలేరు. మీరు ఆ కాలు మీద నిలబడలేరు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అంటే ఏంట్రా, ఇక నుంచి నేను కుంటివాణ్ణి అని చెప్తున్నావా? కుంటి కాలుతోనే బతకాలి అని చెప్తున్నావా? ఆ కర్రలు పట్టుకుని అడుక్కు తినే వాళ్ళలా నడవాలని చెప్తున్నావా? రేయ్, ఈ కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అలాంటి బ్రతుకు ఈ జగపతి ఎప్పటికీ బ్రతకలేడు. వద్దు, మీరెవ్వరూ నాకొద్దు. మీ ఎవ్వరి సాయం కూడా నాకొద్దు. మీరెవ్వరూ నా కంటికి కనిపించొద్దు. వెళ్ళిపోండి, అందరూ బయటికి వెళ్ళిపోండి. నాన్న, నా కళ్ళ ముందు ఒక్కరున్నా సరే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. వెళ్ళిపోండి. నాన్న, ఇక్కడ నుండి అందరూ బయటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అది కాదు మావయ్య, మేం చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్. ఎవ్వరూ ఏమీ చెప్పొద్దు. ఇక నుంచి మీరందరూ నన్ను వెక్కిరిస్తారు. ఆ వెక్కిరింతలు నేను భరించలేను. వెళ్ళిపోండి, అందరూ బయటికి వెళ్ళిపోండి. ఇదేంటి, సీత ఇక్కడుంది? సీత వైజాగ్కి పెళ్ళికెళ్తానని కదా చెప్పింది. మరి సీత సమంతతో ఉందేంటి? అంటే సీత నాకు అబద్ధం చెప్పిందా? అయినా సీత సమంతతో ఏం చేస్తుంది? వంశీ, వర్ష, నీకెన్నిసార్లు ఫోన్ చేశాను? ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నువ్వు వైజాగ్ పెళ్లికి వెళ్ళావని కళ్యాణ్ చెప్పారు. నేను మరీ అంత పరాయివాణ్ణి అయిపోయానా? కనీసం నాకు ఫోన్ చేసి చెప్పలేదు. నీతో మాట్లాడాలని వచ్చాను వంశీ. మాట్లాడు వర్ష. నువ్వు 2-3 రోజుల వరకు రావని కళ్యాణ్ చెప్తే నిన్ను చూడకుండా ఎలా ఉండాలి అని పిచ్చెక్కిపోతున్నాను. థ్యాంక్ గాడ్
ఇంత తొందరగా వచ్చేస్తావని నేను అనుకోలేదు. అయినా నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? నాతో ఏం మాట్లాడాలి? శంకర్ ప్రసాద్ గారి షష్ఠిపూర్తి కార్డు. ఆయనకి షష్ఠిపూర్తి జరుగుతోంది. నువ్వు తప్పకుండా రావాలి. నేను నిన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు వర్ష? శంకర్ ప్రసాద్ గారి ఇంట్లో షష్ఠి పూర్తి జరిగితే నువ్వు పిలవడం ఏంటి? దానికి నేను వెళ్ళడం ఏంటి? ఇది జరిగే పని కాదు. అయినా నువ్వు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వాళ్ళ తరపున నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళకి నీకు ఏం సంబంధం ఉందని నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తున్నావు? తను నా తాతయ్య వంశీ, కానీ ఆ నిజాన్ని చెప్పలేను. నా తాతయ్య షష్ఠి పూర్తికి నేను నిన్ను ఇన్వైట్ చేస్తే తప్పేంటి? మౌనం సమాధానం కాదు వర్ష. నీ నీడని కూడా వాళ్ళు సహించలేకపోతున్నారు. నువ్వు నేను ఎక్కడ ఒక్కటైపోతామో అని అనుక్షణం నిన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నీ మీద నా ప్రేమను చంపేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? నీకు ఏ సంబంధం లేని మనుషుల ఇంటి ఫంక్షన్కి నన్నెందుకు వెళ్ళమని చెప్తున్నావు? నేను నీ వాణ్ణి వర్ష. నీకోసం ఆలోచిస్తాను, నీకోసమే బతుకుతాను. నువ్వు నా ప్రేమని ఒప్పుకునే వరకు ఎదురు చూస్తాను. అంతేకాని నువ్వు చెప్పినా సరే నేను ఆ ఇంటి ఫంక్షన్కి మాత్రం వెళ్ళను. నువ్వు రాను అంటే కుదరదు వంశీ. నువ్వు తప్పకుండా వస్తావు, వచ్చి తీరుతావు. ఫంక్షన్కి పిలవకుండా రావు కాబట్టి, అందులోనూ ఆ ఇంటి అల్లుడివి కాబట్టి, నేను ఇన్వైట్ చేయకుండా నువ్వు ఆ ఇంటికి అస్సలు రాకూడదు. అందుకే గౌరవంగా వర్షతో కార్డు ఇప్పించాను. నువ్వు షష్ఠి పూర్తికి వచ్చి తీరుతావు. ఇలాగే పగటి కలలు కానీ ఒకరోజు పూజకొచ్చేలా చేశావు. ఆ రోజు అందరి ముందు నీ బుద్ధేంటో, మీ తాతయ్య బుద్ధేంటో చెప్పాను. నీకు నాకు ఏ సంబంధం లేదని ఆ రోజే చెప్పాను. మళ్ళీ ఈరోజు మనిద్దరి మధ్య ఏ బంధం ఉందని నన్ను రమ్మంటున్నావు. ఈ విషయంలో వర్షాన్ని పావుగా ఎందుకు వాడుతున్నావు? చూడు వంశీ, నువ్వు రాను అన్నా రాకుండా ఉండలేవు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్న వర్ష కన్నీళ్లు పెట్టుకోకూడదని నువ్వు కోరుకుంటున్నావు. వర్ష ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. నువ్వు ఆ ఇంటికి వచ్చేంత వరకు తను అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి బయటికి రాదు. నా కోసం రాకపోయినా నీ వర్ష కోసమైనా నువ్వు వస్తావు, వచ్చి తీరుతావు. ఏంటి వర్ష, సమంత మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడడం లేదేంటి? అయినా నువ్వేంటి ఆ ఇంట్లో ఉండడం ఏంటి? ఈ సమంత నిన్నేమన్నా బెదిరిస్తే చెప్పు, ఇక్కడే చంపేస్తాను. అంతేకాని నువ్వు ఆ ఇంటికి వెళ్ళక్కర్లేదు. నువ్విక్కడే ఉండు. వర్ష, నా మాట విను. నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను, నేను మాట్లాడతాను.